అంతే కదా. వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి జగన్కి ఇచ్చుంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? అదే కదా. అంటే జగన్ దగ్గరికి పోలేదని అర్థం. లేదా జగనే వీళ్ళ చేతను పెట్టించి అంత పిచ్చోడైతే కాదు. అదే కదా. కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గరే జరిగి ఉండాలి. ఇంకోటి, అక్కడ అసలు ఇంతవరకు కుంభకోణానికి ఆధారం చూపించట్లేదు. ఇప్పుడు జగన్ కేసులు ఎట్లయితే ఎందుకు వీళ్ళు పద్దాక మాట్లాడుతుంటారు 10 ఏళ్ళు అయింది 11 ఏళ్ళు అయిందని, సిబిఐ ఏం ప్రూవ్ చేయాలో అర్థం కావట్లేదు దానికి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు, పెట్టుబడి పెట్టినోడు లంచం ఇచ్చాడని చెప్పారు వీళ్ళు. నేను పెట్టుబడి పెట్టాను లంచమేంద్రా అంటున్నాడు ఆడు పెట్టుబడి పెట్టినాడు. లేదు అది లంచమే అంటే ఎందుకు లంచం ఇస్తాను నేను అన్నారు వాళ్ళు. కొన్ని బెనిఫిట్స్ పొందారు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టాటా వాళ్ళకి 99 పైసలకే ఇచ్చారు. ఇది క్విడ్ ప్రోకో అవుతుందా? అదే లెక్క అక్కడ. మాకు ఇండస్ట్రీ పెడితే బోల్డ్ ప్రయోజనాలు ఇస్తారా? వీడేంటి భారతదేశంలో ప్రతి ఒక్కడిస్తాడు. అలా అనుకుంటే అప్పుడు టీడీపీ ఆఫీస్ కూడా ఎకరం 100 రూపాయలకి ఎంతకో లీజుకి తీసుకున్నారనే కదా గొడవ. మరి అదే కదా అనేది. ఇండస్ట్రియలిస్ట్ ఏమంటాడు, నేను పారిశ్రామికవేత్తగా నాకు బెనిఫిట్స్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత, ప్రోత్సహించడం. అలా నాకు బెనిఫిట్ ఇచ్చారు, దానికి నేను ఆడికి ఎందుకు లంచం ఇస్తా? లంచం ఇస్తే నేను బాధపడాలా? నేను ఏ బాధపడట్లేదు. పైగా నేను ఆడి దగ్గర 10 రూపాయలకి షేర్ కొంటే 100 రూపాయలకి అమ్ముకున్నా, నా లాభం నాకు వచ్చేసింది. అంతే. అవును, మార్కెటింగ్.